మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సొరకాయ గారెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సొరకాయని ఇలా తురుముకోవాలి. దీంట్లో బియ్యం పిండి, కొంచెం పసుపు, ఉప్పు, కారం, సోడా, కరివేపాకు వీటన్నింటినీ కలిపి మనం గారెల్లా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక గారెల్లాగా వేసుకోవాలి. సొరకాయ గారెలు రెడీ అండి. ఏదైనా సాస్తో కానీ టమాటో చట్నీతోటి కానీ చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే దీంట్లో పల్లీలు కానీ పప్పు కానీ వేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఈరోజు మనం సేమియా కట్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సేమియాని ముందుగా వేయించుకోవాలి. కొంచెం వేగాక ఇది ఉప్మా రవ్వ, దీన్ని కూడా వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న సేమియా రవ్వ ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పెరుగు కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. దీన్ని వాటర్ పోసి కలిపి 20 నిమిషాలు పక్కకు పెట్టి నాననియాలి. మనం ముందుగా నానబెట్టిన సేమియా రవ్వ మిశ్రమంలో కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. రెండు వైపులా తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే సేమియా కట్లెట్స్ రెడీ. ఈరోజు మనం ఆలు కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉడికించిన ఆలు, బియ్యం పిండి, కొంచెం మొక్కజొన్న పిండి, 1 స్పూన్ శనగపిండి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, వీటిని మెత్తగా చేసుకొని మనం రెడీ చేసుకుందాం. మన ఆలు కట్లెట్స్ రెడీ అండి.